ఓం నమో వెంకటేశాయ అండి. ఈ వీడియో థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామనేది. ప్రతి ఒక్కళ్ళు కూడాను వాడపల్లి ఎళ్లి వాళ్ళ కష్టాలన్నీ తీర్చుకోవడానికైతే వెళ్తున్నారు కదా! ఆ స్వామి గూడాను మనకున్న కష్టాలు తీర్చడానికి ఈ కలియుగంలోని అవతరించారు మన కోసమని. అలాగే ప్రతి ఒక్కళ్ళ కష్టాలు గూడాన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కష్టం అనేది ఉంటుంది. కానీ ఆ స్వామివారు ప్రతి ఒక్కళ్ళ కష్టాన్నది తీరుస్తారు. అలాగే నా కష్టం ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఎన్ని వారాలు వెళ్ళాము, అలాగే ఎన్ని వారాల్లో నా ప్రాబ్లమ్ క్లియర్ అయిందని గూడాను ఈ ఫుల్ వీడియోని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైతే ముందుగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో అనేది నేను నా ప్రాబ్లమ్ ఏంటి అనేది మీకు చెప్తాను. అలాగే ఎలా తీరిందనేది కూడానా. నా ప్రాబ్లమ్ ఏంటి అనేసనంటే ఫ్యామిలీలోనే అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే డిస్టర్బెన్స్ అనేది ఉంటది. కానీ అది నా విషయంలో అయితే చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే నా ప్రాపర్టీ వేస్‌గా గూడానా గొడవలుండి మేము కోర్ట్‌కి వెళ్ళాం. కోర్ట్‌లోని గూడా అక్కడ మీకు తెలిసిందేగా కోర్ట్ అనేది మెట్టెక్కితే చాలు చాలా అంటే ఇయర్లీ మనుషులు ముసలైపోతారే గానీ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవ్వవు. కానీ నేను ఈ స్వామి వారిని ఎప్పుడైతే నమ్మానో స్టార్ట్ చేసిన 7 వారాల్లోనే వితిన్ 4 వారానికే రిజల్ట్ అండి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు గూడానా ఏముందిలే కోర్టు గొడవలు ఇలాగ గుళ్ళు చుట్టూ తిరిగితే మాత్రం అయిపోతదా అని అనేవారు. కానీ నేను అవేవి పట్టించుకోకుండాన ఒకే ధ్యానంతోటి ప్రతి వారం అనేది తప్పకుండా అనేది వెళ్ళానండి. వెళ్ళిన నాకు ఈ 7 వారాలు కంప్లీట్ అవ్వక ముందే నాకు కోర్ట్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోయింది. అలాగే మా అబ్బాయికి గూడానా వాడి స్టడీ కంప్లీట్ అవ్వకముందే జాబ్ గూడా వాడికొక మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ గూడా వచ్చిందనమాట. ఇంత అస్సలు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయాను. ఏటంటే అంటే నా లైఫ్‌లో ఇంత మిరాకిల్ అవుతది అని గూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను చాలా సార్లు డిప్రెషన్‌లోకెళ్ళి సూసైడ్ చేసుకునే సమయాలు గూడా ఉన్నాయన్నమాట. అంత నేను చాలా ఫేస్ చేశాను. కానీ ఆ స్వామివారు నా కష్టాన్ని తెలుసుకొని నా కష్టాలన్నీ తీర్చారండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క గుళ్ళకేంటి అలాగే పుణ్యక్షేత్రాలన్నీ వెళ్ళి అలాగే అక్కడ నేను సేవకు కూడా వెళ్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. అలాగే నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం గూడా 12 సంవత్సరాల తర్వాత గూడా నాకు ఈ దర్శన భాగ్యం కలిగిందనమాట. నాకు నా లైఫ్ అయితే చేంజ్ అయిపోయిందండి. నేను ఈ స్వామివారిని నమ్మిన కాడ నుంచి. మీరు గూడా వెళ్ళి ఆ స్వామివారిని అక్కడ ఉన్న పూజలవి చేపించుకొని అష్టోత్తరం చేపించుకుంటారని అనుకుంటున్నాను. అయితే నాకు అక్కడ 7 వారాలు కంప్లీట్ అయ్యింది కదా! మనకి వడ్డీ వారం గూడా అనేది కంపల్సరీగా చెయ్యాలి. చేశాక మళ్ళీ మనం అష్టోత్తరానికనేది ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలనమాట. ఇక్కడ చూస్తున్న తాబేలైతే మాకు వెల్కమ్ చెప్తున్నట్టుగా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మేము అష్టోత్తరం అనేది మాకు సండే పడ్డది. మనకెప్పుడు గూడాను సాటర్‌డే ఒక్కటే వదిలేసి మిగతా డేస్ అన్నిట్లికి మన అష్టోత్తరంకనేది మనం బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటాం. నాకు సండే ఒక డేట్ ఇచ్చారు. అది మార్నింగ్ 9:00కి ఆ స్లాట్ బుక్ అయిన తర్వాత మేము ముందు రోజే సాటర్డే వచ్చి వడ్డీ వారంగా గూడా మేము అక్కడ ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకొని బయటకొచ్చాక అక్కడ రూమ్ తీసుకున్నాము. నైట్ అక్కడే స్టే చేసి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ కూడా మేము ఏటంటే అక్కడ మన గోదారమ్మ దగ్గరికి అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించి మళ్ళీ మేము అక్కడ ఉన్న గ్రామ దేవతని కూడా మేము దర్శించుకున్నామనమాట. ఆ గోదారమ్మ అసలు అక్కడి నుంచయితే రాబుద్ది అవ్వలేదండి. ఎంతసేపు ఉంటే బాగున్నా ఎంతో ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా కూల్‌గా ఉందక్కడ. ప్లేసు చాలా బావుంది. అలాగే అక్కడ మేము స్నానం అది అయిపోయాక రూమ్‌కొచ్చాం. రూమ్‌కొచ్చి మేము ఫ్రెష్ అయ్యాక మళ్ళీ అక్కడ మనకి స్వామివారికి అష్టోత్తరం ఎప్పుడైతే మనకి టైమింగ్ అవి ఇస్తారో, ఆ టైంకి మనము ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు మనం అక్కడ అటెండ్ అవ్వాలనమాట. మీరు అక్కడ గోదారం దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ గ్రామ దేవత గూడా ఉంటారు. ఆవిడని గూడా మీరు దర్శించుకోండి. చాలా మంచిది.
ఇప్పుడు మేము ఇప్పుడు నేను ఈ మీరు గమనిస్తే నా మెడలోని కండువా ఉంది. కండువా అనేది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మా హస్బెండ్ రాలేదు. ఆయన రాలేనందుకు ఆయన తరపుగా నేను ఆ మెడలో కండువా ఏసుకోవడం వల్ల అక్కడ ఆయన ప్రెజెంట్ ఉన్నట్టుగాననేది మనము గుడిలోని అష్టోత్తరం అది చేయించుకుంటే ఆ పుణ్యం అనేది ఆయనకి గూడా వస్తదనమాట. అలాగే మనం గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ స్వామివారికనేది స్వయంపాకం అనేది తీసుకోవాలండి. అక్కడ మనకి వాళ్ళు పప్పు, బియ్యము, కూరగాయలు అలాగే మనం 7 వారాలు తిరిగినందుకు 7 కొబ్బరికాయలనేది నేను లాస్ట్ డే అనేది కొట్టాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కొడతారనమాట. ప్రతి వారం ఎళ్లి ప్రతి వారం కొడుతుంటారు. నేనైతే మట్టుకు 7 వారాలకి కలిపి ఒకేసారనేది 7 కొబ్బరికాయలనేది నేను కొట్టాను. అలాగే మనం గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ పెట్టారు కదా! అక్కడ మనం ఎవరికైతే సొంత ఇంటి కల నెరవేరాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మనం 7 దీపాలనేది ఎలిగించి మనం లోనకి గుడిలోకనేది వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని, మనం అష్టోత్తరంలో అనేది కూర్చోవచ్చు. కానీ అష్టోత్తరంలోకి వెళ్ళే ముందైతే మనకి ఇచ్చిన టోకెన్ అనేది క్యూ లైన్‌లో వాళ్ళు తీసుకొని స్కాన్ చేస్తారు. స్కాన్ చేశాక మనకి లోనకి పంపిస్తారనమాట. ఇప్పుడైతే మాకు అష్టోత్తరం అనేది పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ పంతులు గారు చదువుతున్న మంత్రాలు ఇవన్నీ కూడా మన గోత్రము, నామాలు గూడా అనేది మనకి వినిపిస్తాయండి. ఎందుకంటే అంత బాగా వాళ్ళు మంత్రాలు చదువుతారు. నా లైఫ్ జర్నీలో అయితే నేను చూసిన కష్టాలు అన్నీ కూడా ఆ స్వామివారు క్లియర్ చేశారు. ఇక ముందు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం నా మీదే కాకుండా మీ అందరి మీద ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు గూడానా వెంకన్న స్వామి వాడపల్లికి వెళ్ళి మీరందరి కష్టాలు గూడా తొలగుతాయని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.